గత 3 రోజుల నుండి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాణహిత నదులకు వరద పోటెత్తుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ను తాకుతూ మేడిగడ్డ వైపు గోదావరి ప్రాణహిత నదుల ప్రవాహం పరుగులు తీస్తోంది. కాళేశ్వరంలో గోదావరి నీటి మట్టం 11 మీటర్లు దాటింది. మరింతగా ప్రవాహం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి ప్రవాహం పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్కు వరద నీరు పోటెత్తింది. మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇటు ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 15 మీటర్లు దాటిపోయింది. వరద మరికొంత పెరిగే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో దూకుడుగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి దూకుడుతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో నీటి మట్టం 46.5 అడుగులు దాటింది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువన ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. శబరి వద్ద 38 అడుగులకు ప్రవాహం పెరిగింది. ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో శబరికి భారీగా వరద నీరు చేరుతోంది. శబరి వరద భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తుంది. దీంతో ఆ ఒత్తిడికి గోదావరి నుంచి నీరు కాస్త నెమ్మదిగా దిగువకు వెళుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బూర్గంపాడు వద్ద పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం, భద్రాచలం, పోలవరంలో వరద ప్రవాహం పెరిగే కొద్దీ దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు మరింత ప్రవాహం వస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు గంటకు ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే బ్యారేజ్ వద్ద 13.75 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో బ్యారేజ్ గేట్లను ఎత్తేసి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ఎగువ ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో ధవళేశ్వరంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. భారీ వర్షాలు, గోదావరి వరదలతో తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటించామని, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు కావాలని కలెక్టర్ ప్రకటించారు. విద్యార్థులకు సెలవు ప్రకటించిన రోజులకు సంబంధించి ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలను వరద ముంచెత్తనుంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరం నుంచి దిగువకు 10 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతో గౌతమి, వైనతేయ, వశిష్ట, వృద్ధ, గౌతమి ఉపనదుల్లో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. గోదావరి ఉపనదుల ఉధృతికి పి గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కాజ్వేలు నీట మునిగాయి. దీంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే నీట మునిగింది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కర్ణాటకలో ఎగువన కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయానికి భారీ వరద ప్రవాహం పోటెత్తుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1627 అడుగులకు నీరు చేరింది. ఇన్ఫ్లో 1,710 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 5,541 క్యూసెక్కులుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 83 టీఎంసీల నీరు నిల్వ ఉంది.